ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి 16,347 పోస్టులను భర్తీ చేసి మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేసి మరి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించి ఒక బృహత్తర కార్యం నిర్వహించినందుకు ప్రభుత్వానికి మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ మెగా డిఎస్సిలో కొన్ని అవకతవకలు జరిగాయని, కొంతమంది పరీక్ష రాయకున్నను మరియు దొంగ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారని అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వాన్ని అయితే ఎటువంటి తప్పు లేదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వంలో భాగమైన అధికారులు చేసే తప్పిదాలకి ఆ యొక్క ప్రభుత్వాన్ని తప్పుపట్టడము ఎంతవరకు సమంజసము. సో కాబట్టి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం మీద ఈ యొక్క మచ్చ తొలగిపోవాలంటే తక్షణమే ఒక నిజాయితీ గల అధికారిచే విచారణ చేపట్టి వాస్తవాల ఆధారంగా మరి తప్పు చేసిన అధికారులు ఇందుకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటే మరి దీనికి ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని మేము భావిస్తున్నాము. సో కాబట్టి మెగా డిఎస్సిలో ఏదైతే తప్పిదాలు జరుగుతాయని భావిస్తున్నారో, ఎవరైతే కొంతమంది బాధితులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారో వీటన్నింటినీ ఆధారం చేసుకొని మరి ప్రస్తుత ప్రభుత్వము తక్షణమే దాన్ని పాజిటివ్గా తీసుకొని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాయితీ గల అధికారులచే విచారణ చేయించి వాస్తవాల ఆధారంగా వీటిని వెలికి తీసినట్లయితే మరి ప్రజల్లో ఉన్న కూడా అపోహలు కూడా దూరం అవుతాయని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము కోరేది ఒకటే, మరి ఉపాధ్యాయులను గతంలో కూడా కొంతమంది ఉపాధ్యాయులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందడం జరిగింది, కొంతమంది మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి మరి అర్హులకు అన్యాయం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ కొంతమంది ఎవరైతే పనికి మాలిన దద్దమ్మలాగా అధికారులు ఉన్నారో, లంచగొండలు ఎవరైతే ఉన్నారో వారు చేసే తప్పుడు పనుల వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నిజాయితీ గల అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అంశంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తక్షణమే ఈ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.